శుభాంశు శుక్ల కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల్ని శుభాకాంక్షల్ని గుండెల నిండా నింపుకుని స్పేస్ లోకి బయలుదేరారు. శుభాంశుతో పాటుగా మరో 3 వ్యోమగాములు తీసుకుని ఆక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. సాధారణంగా వ్యోమగాములు స్పేస్ లోకి వెళ్లేటప్పుడు తమకిష్టమైన కొన్ని వస్తువుల్ని, తమకిష్టమైన ఫుడ్ ని తీసుకెళ్తూ ఉంటారు. అలాగే శుభాంశు కూడా తనకిష్టమైన ఫుడ్ తో పాటుగా ఒక స్పెషల్ టాయ్ ని తీసుకెళ్లారు. దాని పేరు జాయ్. అదొక తెల్లటి హంస. శుభాంశు మాత్రమే కాదు, ఆయనతో పాటు వెళ్లిన మిగతా 3 వ్యోమగాములు కూడా తమకు నచ్చిన ఒక్కొక్క బొమ్మను తీసుకెళ్లారు. నిజానికి ఈ నలుగురే కాదు, స్పేస్ లోకి వెళ్లే ప్రతి వ్యోమగామి కూడా తమతో పాటు తమకిష్టమైన ఒక బొమ్మను తీసుకువెళ్లడం ఒక ఆనవాయితీ, ఒక సంప్రదాయంగా నడుస్తోంది. ఇది ఈ మధ్య మొదలైంది కాదు. 1961 యూరీ గగారిన్ తొలిసారి స్పేస్ లో అడుగు పెట్టిన మానవుడు. ఆయన తీసుకెళ్లారుగా తనతో పాటు ఒక బొమ్మ. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆస్ట్రోనాట్స్ ఎప్పుడైతే జీరో గ్రావిటీకి చేరుకుంటారో అప్పుడు వాళ్ళతో పాటు తెచ్చుకునే ఈ బొమ్మలన్నీ కూడా గాల్లో తేలుతాయి. సో దీని వల్ల తాము గురుత్వాకర్షణ శక్తి పరిధి దాటేశాం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మంది వ్యోమగాములు వాళ్ళకి నచ్చిన వస్తువులు, లేదంటే వాళ్ళ పిల్లల గుర్తుగా వాళ్ళు ఆడుకునే బొమ్మలు, వాళ్ళ ప్రియమైన వాళ్ళకి గిఫ్ట్ చేసిన వస్తువుల్ని తమ వెంట తీసుకెళ్తూ ఉంటారు. భూమి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంటున్నప్పుడు వాళ్ళకి కొన్ని తీపి గుర్తులుగా ఉంటాయి ఈ వస్తువులు. వ్యోమగాముల వెంట వాళ్ళకి ఇష్టమైన వస్తువులు గానీ లేదా బొమ్మలు గానీ ఉంటే స్పేస్ లో వాళ్ళు ఫేస్ చేసే స్ట్రెస్, అలాగే లోన్లీనెస్ నుంచి బయటపడడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయట. శుభాంశు శుక్ల తన వెంట హంస బొమ్మను తీసుకువెళ్ళడానికి ఒక కారణం ఉంది. హంస సరస్వతీదేవి వాహనం. అండ్ మన ఇండియన్ కల్చర్ లో హంసని స్వచ్ఛతకి, అలాగే స్పిరిచువల్ విజ్డమ్ కి ఒక సింబల్ గా మనం చూస్తాం. మన ఇండియన్ కల్చర్ లోనే కాదు, అనేక కల్చర్స్ లో హంసకి చాలా ప్రాధాన్యం ఉంది. ఇట్స్ అ సింబల్ ఆఫ్ లవ్, పీస్, యూనిటీ, కల్చర్, విజ్డమ్ అండ్ ది ఎమోషనల్ హార్ట్ ఆఫ్ ద క్రూ.